హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తిక్ టెక్ మోడ్. ఈరోజు మనం మార్చిలో లాంచ్ అవబోతున్న మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 2A. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ అయితే లాంచ్ అవబోతుంది. విత్ 6.7 ఇంచ్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. దీని బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది. ఇది 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది Android 14 లేటెస్ట్ వర్షన్ అయితే మనకైతే లాంచ్ అవబోతుంది. సో ఆల్ నథింగ్ ఫ్యాన్స్ ఆర్ అలర్ట్ ఆన్ March 5th. సో నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే Samsung Galaxy A55 5G. సో ఇది Exynos 1480 ప్రాసెసర్తో వస్తుంది విత్ 6.5 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్. దీని బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంది విత్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇది కూడా Android 14 వర్షన్స్ అయితే లాంచ్ అవబోతుంది. నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే Xiaomi 14. ఇది Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది 6.5 ఇంచ్ LPTO OLED డిస్ప్లే అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్. దీని బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. అప్ టు 8K వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఫ్రంట్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది. అప్ టు 4K వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. 4610 mAh బ్యాటరీ అయితే వస్తుంది, 90 వాట్ వైడ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇది కూడా Android 14 లేటెస్ట్ వర్షన్స్ అయితే లాంచ్ అవబోతుంది. నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే Realme 12 ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇందులో 6.67 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే 60 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది. సో ఇందులో 5000 mAh బ్యాటరీ అయితే ఉంది విత్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇది కూడా Android 14 వర్షన్స్ తో లాంచ్ అవబోతుంది. నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే Vivo V30 Pro. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో వస్తుంది విత్ 6.78 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. దీని ఫ్రంట్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది. ఇందులో 4500 mAh బ్యాటరీతో అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. సో ఇది కూడా Android 14 వర్షన్స్ అయితే లాంచ్ అవబోతుంది మొబైల్. సో ఇది గాయస్ మార్చిలో వస్తున్న మొబైల్స్. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.